శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, విదేశాల్లో జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాము. అమెరికాలో తీసుకోండి, కెనడాలో తీసుకోండి, యూకేలో తీసుకోండి, విదేశాల్లో ఉద్యోగమా అంటే అదొక ప్రశ్నార్థకంగా తయారైపోతుంది అందరికీ. వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వెళ్ళబోతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి, ఉద్యోగం ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి, చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి. చదువుకుంటున్న వాడు అక్కడ చదువుకుంటున్నారు అంటే ఖచ్చితంగా చదువు అయిపోగానే అక్కడ ఏదో ఒక ఉద్యోగం చేయాలని ప్రయత్నం, ఏం చదివారో దానికి సంబంధించి ఉద్యోగం చేయాలనే ప్రయత్నంలోనే అక్కడికి వెళ్ళి ఉంటారు వీళ్ళంతా. ఎంఎస్ చేయాలంటే మామూలు విషయం కాదు. కనీసం 30 నుండి 40 లక్షల రూపాయలు ఇక్కడ నుండి ఖర్చు పెట్టడం, తల్లిదండ్రులు ఖర్చు పెట్టడం, అలాగే ఏ పొలం అమ్మో లేకపోతే ఎప్పటి నుండో దాచుకుని డబ్బులు తీసి దాంతో వెళ్ళడానికి ఆ యూనివర్సిటీస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం, తర్వాత 2 సంవత్సరాలు వీళ్ళు చదువుకోవడానికి అయ్యే ఖర్చులు, పార్ట్ టైం చేసుకున్నా కూడా ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత కనీసం 2-3 సంవత్సరాలు చేసిన అప్పుడు ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకుంటారు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న దాన్ని అప్పు తీర్చడానికి 2-3 సంవత్సరాలు పట్టడం. అంటే విదేశం వెళ్ళి చదువుకోవాలి అని ఒక తపన ఉన్నవాళ్ళు, ఒక హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇవంతా ఎక్సర్సైజ్ చేసుకుంటూనే ఉంటుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మాకు అక్కడ ఉద్యోగాలు లేదు, మీరేమో తిరిగి మీ దేశానికి వెళ్ళిపోమని అన్నా. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగాన్ని వాళ్ళు తీసేస్తున్నా. ఈ మధ్యనే నిన్న కాక మనం టీసీఎస్లో 20,000 మందిని ఒకేసారి తీసేస్తాం. అదేంటో గవర్నమెంట్ జాబ్ లాంటిది టీసీఎస్ అన్నారు అందరూ. అటువంటి టీసీఎస్లో 20,000 మంది తీస్తూ ఇంకా తీసేస్తారు. ఎందుకంటే వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి దీన్ని తీసేస్తారు. రెవల్యూషన్, ఈ టెక్నాలజీ పనిచేయదు కాబట్టి ఇంకా ఇప్పుడు టెక్నాలజీ మీద పనిచేస్తున్న వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోండి అయ్యా బాబు అని అంటున్నారు. అది నేర్చుకొని రావాలి. నేర్చుకోవడం అనేది మామూలు విషయం కాదు, మళ్ళీ దానికోసం కొంత టైం పడుతుంది. సో పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలతో ఉండి కొత్తగా పెళ్లి చేసుకుని సంసారం చేసేవాళ్ళు, అలాగే కొంతకాలం నుండి 5-10 సంవత్సరాల నుండి విదేశాలు ఉన్నవాళ్ళు, వీళ్ళందరి పరిస్థితి ఏంట్రా అని ఒక సమస్య వచ్చి కూర్చుంది. దీనన్నిటికీ రకరకాలు ప్రతి జాతకంలోని ఒక మార్పు, ప్రతి జాతకంలో దశమభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక సమస్య వచ్చిన వాళ్ళకి ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. నేను ఇక్కడ చెప్పాలన్న పాయింట్ ఏంటంటే, అంటే జనరల్గా చెప్తున్న పాయింట్ 1-to-1 ఇండివిజువల్ జాతకం చూసి చెప్పే మాటలు కాదు ఇవి. సో జనరల్గా ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ఇలా జరుగుతున్నా కొంతమంది స్టాండర్డ్గా అమెరికాలో ఉన్నారుగా, ఇలా జరుగుతున్నా కొంతమంది యూకేలో స్టాండర్డ్గా ఉన్నారు కదా కదలకుండా, అలాగే కెనడాలో కూడా కదలకుండా ఉన్నారు కదా, ఆస్ట్రేలియా కూడా అలా సెటిల్ అయ్యి ఉన్నారు కదా. అంటే ఏమవుతుంది, ఇది ఈ యొక్క భయం, ఈ ఇబ్బంది ఇవన్నీ కొంతమందికే కనబడుతున్నాయి. అంటే ఈ కొంతమందిలోనే కూడా మనం ఏం చేయాలి ఇన్ జనరల్గా చెప్పాలంటే, దశమ భావము, మీ లగ్నాదు దశమ భావంలోని ఏదైనా పాపగ్రహం వచ్చినప్పుడు కానీ, దశమ భావం మీద పాపగ్రహ దృష్టి వచ్చినప్పుడు కానీ, దశమ భావం మీద ఇంకా చెప్పాలంటే ఏదైనా యుద్ధం, గ్రహ యుద్ధం జరుగుతున్నప్పుడు కానీ, టోటల్గా దశమ భావం, అదేవిధంగా 9వ భావంలోని పాపగ్రహాలు ఉన్నప్పుడు, అంటే అదృష్టమిచ్చే ప్లేస్లో పాపగ్రహాలు ఉండి అదేవిధంగా అక్కడ కూర్చుని ఉన్నప్పుడు, అప్పుడు దశమ భావం వెనక్కి తిరిగి చూస్తే 9వ భావం కూడా అనుకూలత లేనప్పుడు ఇటువంటి ప్రక్రియలు జరుగుతుంటాయి. మనకేమైనా ఇబ్బంది కలిగితే మనం ఏం చేస్తామండి, మన వెనక ఎవరున్నారా అని వాళ్ళు పిలవడం ప్రయత్నం చేస్తాం. వెనకాల నాన్నగారు ఉంటే నాన్నగారు చెప్పుకుంటాం, అమ్ముంటే అమ్మకి చెప్పుకుంటాం, అన్నదమ్ముడు అందముడు అనే ఇలాగ అయిపోతున్న పరిస్థితి నువ్వు చూసుకోవాలి. మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉంటే బెస్ట్ ఫ్రెండ్ చెప్పుకుంటాం, ఫ్రెండ్కి చెప్తాం లేదా అన్నయ్యకి చెప్తాం. అనే నాకు పరిస్థితి ఇలాగ అయిపోతే ఏం చేయాలి అర్థం కంటే నువ్వు సలహా అంటాం. బెస్ట్ ఫ్రెండ్ అయితే ఒక సలహాలు అడుగుతాం ఏం చేయాలి అంటే. మనం ఏం చేస్తాం, వెనక్కి తిరిగి చూస్తున్నాం. ఈ దశమ భావానికి వెనక్కి తిరిగి చూడడం అంటే ఏంటంటే 9వ భావం అంటే అదృష్టం. 9వ భాగ్యస్థానం అంటే, భాగ్యం నీ అదృష్టం. లగ్నాలు 9వ భాగ్యస్థానం అంటే నీ అదృష్టం, నీ తండ్రి అనుకో, నీ అదృష్టం అనుకో, నీ లక్, నువ్వు విదేశాలు వెళ్ళడానికి కావలసినంత బలం ఇచ్చేదంతా 9వ భావం. విశేషమైన చదువు చదవడానికి మనకి ఇచ్చే బలం అంతా 9వ భావం ఇస్తుంది లగ్నాలు. అటువంటి 9వ భావంలో కూడా ఏదైనా పాపగ్రహాలు యుద్ధం చేస్తాయి. గ్రహ యుద్ధం జరుగుతున్నప్పుడు నీకు ఆ లక్ ఫేవరింగ్ జరగదు. అలాగే దశమ భావంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు కూడా జరగవు. ఈ 2 పాయింట్స్ని పర్ఫెక్ట్గా ప్లానింగ్, ప్రోగ్రామింగ్ చేసుకుంటూ ఎందుకు ఇలా జరిగాయని ఈ 2 భావాలను దృష్టిలో పెట్టుకుంటూనే మీరు విదేశాలు ఉండగలుగుతారా, లేకపోతే తిరిగి వస్తారా, అక్కడ మీకు ఆ ప్రెషర్ అనేది మీకు ఉంటుందా ఉండదా, లేకపోతే మీరు ఉద్యోగం చేస్తున్నా ఈ యొక్క గ్రహ ప్రభావం దాని మీద వచ్చినప్పుడు మీ ఉద్యోగం ఉంటుందా ఉండదా, అందరూ తీసేస్తున్న మంది ఉంటుంది లేదు, అదొక టెన్షన్ కొంతమందికి ఉంటుంది. చాలామంది తీసేస్తున్నారు కదా, ఇప్పుడు మీద ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ మీద పూర్తిగా దృష్టి పెట్టారు కాబట్టి మన పరిస్థితి ఏంటి అనుకున్నప్పుడు ఈ 9-10 భావాలు అనేది మనం శుద్ధి చేసుకుని బలోపేతం చేసుకోవడం చాలా చాలా అవసరం పడుతుంది. అది ఎవరికైనా అవసరము, కానీ ఇటువంటి క్రైసిస్ టైంలో ఇది చాలా అవసరం పడుతుంది ఆధ్యాత్మికంగా. ఎందుకంటే మీరు అమెరికా వదిలి ఇండియా రాలేరు, అలవాటు అయిపోయిన అక్కడ వాతావరణం. సో ఇటువంటి పరిస్థితిని మనం బయటపడే ఈ 9-10 భావాలలో జరుగుతున్న యుద్ధం వల్ల కానీ, పాపగ్రహాల ప్రభావం ఎవరికైతే ఎక్కువ ఉందో డెఫినెట్గా వాళ్ళకి ఈ క్రైసిస్ యొక్క ఇంపాక్ట్ అది కనబడే అవకాశం ఉంది. ఇంకా అమెరికా
న్యూస్లు ఇలాగ వస్తున్నాయి కదా అని చెప్పి అందరూ భయపడక్కలేదు. కొంచెం జ్యోతిష్ శాస్త్రం మీద అవగాహన ఉన్న వాళ్ళు ఈ పంచాంగాన్ని తీసి జాగ్రత్త తీసి అందులో ఎవరితోనైనా మాట్లాడుకుంటూ 9-10 భావాలు ఎలాగ ఉన్నాయి, దాని మీద ఏమైనా అటాక్ పడుతున్నదా, దానివల్ల నాకేం ఉద్యోగం ఇబ్బంది కలుగుతుందా, నేను చేసే వ్యాపారంలో ఇబ్బంది కలుగుతుందా అన్న విషయాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన అస్ట్రాలజర్తో కన్సల్ట్ చేయవచ్చు. లేదంటే మీకు అక్కడ ఉన్న పెద్దవాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరో ఒకరు పంచాంగం తెరిచి ఉండేవాళ్ళు ఉంటారు, పెద్దలు ఉంటారు, వాళ్ళతో ఒకసారి క్రాస్ చెక్ చేయడం. కానీ రెమెడీ అంటే దానికి ఏం చేయాలి అనే రెమెడీ అనేది అంటే డయాగ్నోస్ చేయడం, డయాగ్నోస్ చేసి దాని దగ్గర రెమెడీ కూడా చేసుకోవడం వల్ల అంటే ఇటువంటి క్రైసిస్లో కూడా మనం దాన్ని దాటుకుంటూ అధిగమించి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాం. కోవిడ్ వచ్చింది, కొన్ని లక్షల కోట్ల మంది పోయినట్టుగా మనం చూపిస్తాం. 2019 సెకండ్ వేవ్స్లో ఇంకా చాలామంది చనిపోయినట్టుగా మనం చెప్తాం. కానీ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కూడా తట్టుకుని 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసులో ఉన్నవాడు కూడా తట్టుకుని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కూడా. అంటే ఏంటి, దగ్గర ఆరోగ్య స్థానం, 6వ స్థానం, ఆయుష్ స్థానం, 8వ స్థానం అంటే 6-8 స్థానాలు బలంగా ఉన్న వాళ్ళందరూ ఎస్టాబ్లిష్ ఏమాత్రం కాకుండా అంటే వయసుతో సంబంధం లేకుండా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్న ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు అందరిలో పెద్దవాళ్ళు ఉన్నారు కదండి. పెద్దవాళ్ళు ఉన్నారంటే అర్థం ఏంటి, ఆ కోవిడ్ దాటి బయటకు వచ్చిన వాళ్ళే కదా. సో ఉండగలిగారు అంటే అక్కడ గ్రహబలం, ఆరోగ్య స్థానం, ఆయుష్ స్థానం బలంగా ఉంది కాబట్టి, ఆయుష్ పట్టు బాగుంది కాబట్టి దాని తగ్గట్టు వాళ్ళు యజ్ఞాలు చేశారు, హోమాలు చేశారు, రకరకాలు ఏవో చేసుకుని నిలబెట్టుకుంటూ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఇప్పుడు కూడా వాళ్ళు ఎంజాయింగ్ ది లైఫ్. అంటే అటువంటి క్రైసిస్ వాళ్ళు బయటకు వచ్చేసారు వాళ్ళు. అలా ఇప్పుడు యూఎస్లో జరుగుతుంది కానీ, యూకేలో జరిగేది కానీ, ఉద్యోగరీత్యా జరిగే ఇబ్బందులు కానీ, లేఅవుట్స్ గురించి కానీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు, అలాగే కెనడా అనుకుంటే, ఆస్ట్రేలియా అనుకుంటే, మెయిన్గా ఇప్పుడు యూఎస్లో ట్రంప్ గారు చేస్తున్న రకరకాల విన్యాసాలలో ఇదొక భాగం కాబట్టి దాని గురించి కంగారు పడక్కలేదు. నేను ఒక కాన్ఫిడెంట్ లెవెల్ ఇవ్వడం కోసం ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఒకసారి ఇమ్మీడియట్గా చెక్ చేసుకోండి మీ యొక్క జాతక చక్రంలోని 9th and 10th హౌసెస్ ఎలా ఉన్నాయి, దాని మీద ఎటువంటి గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలు బట్టి మనం ఏమైనా రెమెడీస్ చేసుకోవాలా, కర్మ సిద్ధాంత ప్రకారం ఏమైనా చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఇటువంటి సమస్య నుండి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ సమస్య మీకు తాగకుండా మీ యొక్క జీవన విధానం బాగానే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ఇటువంటి జరుగుతోంది కాబట్టి, యుఎస్లోని పాలనలో ఇటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతుంది కాబట్టి మీరు డెఫినెట్గా క్రాస్ చెక్ చేసుకోగలిగితే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.